నమస్కారం. మరి నా పేరు కురువపాలయ్య, బీఆర్ఎస్పీ రాష్ట్ర నాయకులు, జోగులాంబ గద్వాల జిల్లా. మరి రేపు ఈ నడిగడ్డ ప్రాంతానికి మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంగా వారిని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాము. మరి ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు పాలమూరులోకి కానీ ఈ నడిగడ్డ ప్రాంతం జోగులాంబ గద్వాల జిల్లాకు కానీ ఏ పని చేయలేదు. నాకు తెలిసి 2.5 సంవత్సరాల్లో ఈ నడిగడ్డ ప్రాంతానికి ఫస్ట్ టైం వస్తున్నాడు అధికారికంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మేము ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించదలుచుకున్న విషయం ఏంటిదంటే, ఈరోజు నడిగడ్డ ప్రాంతంలో 2 నదులకు మధ్యన జోగులాంబ గద్వాల జిల్లా ఉన్నది. కృష్ణా నది ఉన్నది, ఇటు తుంగభద్ర ఉన్నది. ఇవాళ ఎటు ఈ తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటి కృష్ణానది, మరి కింది రాష్ట్రానికి కూడా గుండెకాయ లాంటిది కృష్ణానది. కానీ మా నుంచే పోతుంది, తలాపు నుంచి. మేము తలకాయ లాంటి వాళ్ళ నడిగడ్డ ప్రాంతం, మా తల నుంచి నీళ్లు పోతున్నాయి. కానీ ఈరోజు మా నడిగడ్డ ప్రాంతానికి త్రాగనికి నీళ్ళు లేవు, సాగుడానికి నీళ్ళు లేవు, ప్రాజెక్టులు లేవు. అన్ని తూతూ మంత్రంగా పెట్టి ఇవాళ నెత్తి మీద ఉన్నటువంటి ప్రాంతాన్ని మరి మొత్తము వలసలుగా మార్చినారు తప్ప ఇవాళ నడిగడ్డ ప్రాంతానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయితే కూడా ఏమీ చేయలేదు. మరి గత ప్రభుత్వంలో జరిగిన పనులను చూడడానికి చుట్టపు చూపుగా వస్తున్నాడే తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టులు ఎంతవరకు పురోభివృద్ధి చెందినాయి, మరి వీటికి ఏమైనా నిధులు ఇచ్చినానా, లేకుంటే ఏమైనా పని నడుస్తుందా అని ఏమాత్రం సోయింటే ఆలోచన చేసుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి చూస్తూ ఉన్నాము, ఇవాళ అలంపూర్ నియోజకవర్గంలో ఆర్డీఎస్ మరి ప్రాజెక్టు వరప్రదాయిని అలంపూర్ నియోజకవర్గ ప్రజలకి మరి గత ప్రభుత్వంలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు తుమ్మిళ్ళ లిఫ్ట్ ద్వారా ఫస్ట్ ఫేజ్ ఓపెన్ చేసి దాదాపు 55,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత మరి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వంది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత తుమ్మిళ్ళ లిఫ్ట్ని మూలకు పడేసినాడు, 2వ ఫేజు పూర్తి చేయలేదు. మరి అట్లనే ఆ ఎన్నికల్లో హామీలో భాగంగా మల్లమ్మకుంట, వల్లూరు, జూలకల్ రిజర్వాయర్ని పూర్తి చేస్తానని చెప్పినాడు రేవంత్ రెడ్డి. కానీ ఇంతవరకు పని మొదలు పెట్టలేదు, ఒక బడ్జెట్ లేదు. అసలు ఈ సోయి లేకుండా ఇవాళ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. అట్నే చూస్తూ ఉన్నాం, ఇవాళ గుడందొడ్డి ప్రాజెక్టు సందర్శనకు వస్తున్నాం అంటున్నాడు గద్వాల నియోజకవర్గంలో. మరి గుడందొడ్డి ప్రాజెక్టు దాని యొక్క కెపాసిటీ 1.19 ఉంది. కానీ ఇవాళ దాన్ని 15 టీఎంసీల వరకు పెంచుతామని అంటున్నాడు. మరి 15 టీఎంసీలకు పెంచడం అనేది అది సాధ్యమయ్యే పనేనా రేవంత్ రెడ్డి? అసలు నీకు టీఎంసీల గురించి తెలుసా? విలువ తెలుసా? టీఎంసీ ఎన్ని ఎకరాలకు మారుతానని తెలుసా? మరి ఇప్పుడున్న జూరాల ఏం చేస్తావు? జూరాల ఆల్రెడీ 11 టీఎంసీల సామర్థ్యం ఉంది. దాంట్లో 9 టీఎంసీలు నీళ్లు నిల్వ ఉంచితేనే ఎన్నో గ్రామాలు కొట్టుకుపోతాయి, ఎక్కడికో పోతాయి. మరి ఇవాళ 15 టీఎంసీలు గద్వాల ప్రాంతంలో ఎక్కడ నిల్వ చేసి మరి అంటే గద్వాల ప్రాంతాన్ని మొత్తం ముంచేయాలని చూస్తున్నావా? అదంతా సాధ్యం కాని పని. కానీ అయినా నువ్వు ఏదో కళ్ళబొల్లి మాటలు విజిట్ చేయడానికి వస్తున్నావు. కానీ ఇవాళ మరి ఒక్కటి కాలువలను పూర్తి చేయలేదు. ఇవాళ గద్వాల ప్రాంతంలో, నడిగడ్డ ప్రాంతంలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. నెట్టపాడు అసంపూర్తిగానే ఉన్నది ఇంతవరకే. ఇవాళ గద్వాల ప్రాంతం అంటే జోగులాంబ గద్వాల జిల్లా నడిగడ్డ ప్రాంతంలో ఉన్న భూములకు నీళ్ళు రావడం లేదు. ఎక్కడ చూసినా కూడా శశిశ్యామలమైన పరిస్థితి లేదు. పక్కన కృష్ణానది పోతే కూడా పక్కన ఉన్న గ్రామాలకు కూడా సాగునీరు అందని పరిస్థితి ఈ ప్రాంతంలో ఉన్నది. నువ్వు పాలమూరు బిడ్డనని పదే చెప్పుకుంటున్నటువంటి నీవు ఇవాళ మా నడిగడ్డకు రావడానికి సిగ్గులేదా? నీకు నడిగడ్డకు వచ్చే హక్కు లేదు. మేము ఖచ్చితంగా నిన్ను ఎదుర్కొంటాము, అడ్డుకుంటాము. నువ్వు ఈ ప్రాంతానికి ఏమైనా ఇచ్చిన తర్వాతనే ఈ నియోజకవర్గానికి కానీ ఈ నడిగడ్డ ప్రాంతానికి కానీ రావాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంతవరకు విద్యాపరంగా కూడా ఏ ఒక్క విద్యా వ్యవస్థలు లేవు ఇక్కడ. ఏది ఒక స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వలేదు. మరి ఈ ప్రాంతానికి ఏ బడ్జెట్ కేటాయించలేదు నడిగడ్డ ప్రాంతానికి. మరి ఇట్లా ఈ రకంగా మరి నువ్వు వ్యవహరిస్తున్న తీరు చాలా దుర్మార్గం. అట్నే ఇవాళ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులన్నీ కూడా పడావు పడేసినావు. ఇప్పటికే రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గత ప్రభుత్వం 90% పనులు పూర్తి చేసింది. మరి అన్ని ప్రాజెక్టులు కూడా రెడీగా ఉన్నాయి. కేవలం కాలువలు తవ్వి నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంటే దాన్ని కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నావు. ఇవాళ దానికోసం కూడా పని మొదలు పెడతలేవు. మరేమో చెప్పుకోవడానికి ఏమో సిగ్గు లేకుండా పదే నేను పాలమూరు బిడ్డని అని చెప్పుకుంటున్నావు. నువ్వు పాలమూరు బిడ్డవై ఏం చేసినావు? పాలమూరుకి మళ్ళీ ఏం చేసినావు అంటే మళ్ళీ పాలమూరుని వలసల జిల్లాగా మార్చినావు. అది తప్ప ఏమి చేయలేదు. ఇట్లా ఈ రకంగా ఉన్నావు. మొన్న మా బీఆర్ఎస్ నాయకులు, ఉమ్మడి పాలమూరు జిల్లా నాయకులు పాదయాత్ర చేస్తా ప్రాజెక్టుల పోడతా అని చెప్పగానే నీ వెన్నులు వణుకు పుట్టి ఇవాళ సందర్శనకు వస్తున్నావు. అది కూడా విహారయాత్రలకు వచ్చినట్టు వస్తున్నావు. ఎందుకోసం ప్రాజెక్టులకు వస్తున్నావు? నువ్వేమైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినావా? ఏమైనా నువ్వు ప్రతిపాదించినావా? అసలు నీ కాంట్రిబ్యూషన్ ఏంది ప్రాజెక్టులలో? నువ్వు ఏమి చేయలేదు కదా, ఏమి ఇంప్లిమెంట్ చేయలేదు కదా, ఏమి డెవలప్మెంట్ లేదు కదా, ఒక బడ్జెట్ కూడా ఇవ్వలేదు కదా. మరి ఎందుకోసం చూనికి వస్తున్నావు? అసలు చూసి ఏం చేస్తావు దాని ప్రాజెక్ట్ని? ఏమన్నా పని నడుస్తుందా? లేకుంటే తట్టిన మట్టి తీసినావా? లేకుంటే బడ్జెట్ పలాని నెట్టపాటికి బడ్జెట్ కేటాయించిన పనులు చేయాలని, పలాని గుడ్డంతోటికి చేసిన, పలానా రాళ్ళపాటికి చేసిన, పలానా ఆర్డీఎస్ చేసిన అని చెప్పుకోవడానికి ఏముందా?
ఈరోజు వస్తున్నావు. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖచ్చితంగా నిన్ను అడ్డుకొని తీరుతాం. నేను అడిగడకు రానికి వీల్లేదు. నువ్వు ఏదైనా ప్రాజెక్టులకు బడ్జెట్ ఇచ్చి ప్రాజెక్ట్ ఏదైనా రన్నింగ్లోకి పెడితేనే ఈ వాళ్ళందరికి రావాలి. అట్నే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కూడా జాతీయ హోదా వచ్చే వరకు కూడా నువ్వు పోరాటం చేయాలి కేంద్ర ప్రభుత్వం పైన. ఇవాళ రెండు ప్రభుత్వాలకు నువ్వు కొమ్ము కాస్తూ, ఇక్కడ టీడీపీకి కొమ్ము కాస్తున్నావు, ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ ఇవాళ నీ పదవిని కాపాడుకుంటున్నావు తప్ప ఇవాళ నీకు తెలంగాణ రాష్ట్రం పైన చిత్తశుద్ధి లేదు, అభివృద్ధి చేయాలని చేయలేదు. కేవలం కమిషన్ల కోసం మాత్రమే నువ్వు పాలన నడుపుతున్నావు తప్ప ఇవాళ నువ్వు ఓన్లీ రెన్యువల్ ముఖ్యమంత్రివే తప్ప ఇవాళ నువ్వు శాశ్వత ముఖ్యమంత్రి కాదు, ఏ పార్టీ ముఖ్యమంత్రి కాదు. నువ్వు కమిషన్ ఇచ్చి ముఖ్యమంత్రి పదవి నువ్వు నిలుపుకుంటాడు తప్ప ఇంకేమీ లేదు. అందుకోసమైనా ఈ పాలమూరు జిల్లాకు నీ వల్ల ఏమి అయ్యేది లేదు, పోయేది లేదు. నీ పుణ్యకాలం అంతా గడిచిపోయింది. ఆల్రెడీ 2.5-3 సంవత్సరాలు అయ్యింది. ఇంక నీకు ఉండేది ఒక సంవత్సరంలో ఏ ప్రాజెక్టు పూర్తి అవుతుందో ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా కూడా నీకు పాలమూరులో అడుగు పెట్టే హక్కే లేదు, అర్హతనే కాదు. నువ్వు పాలమూరు ద్రోహివి, ప్రజల ద్రోహివి, మళ్ళీ వలసల జిల్లాగా మార్చేటువంటి ద్రోహివి అని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు మా నడిగడకు రాకూడదని హెచ్చరిస్తూ ఖచ్చితంగా అడ్డుకుంటామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.